ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. బహుజనుల రాజ్యాధికారం కొరకు పోరాడిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని, మహానీయుల చరిత్రను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ పురుషోత్తం, జిల్లా అధికారులతో హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బానిస ప్రజల సంక్షేమం కోసం, రాజ్యాధికారం కోసం పోరాడిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని, ప్రభుత్వం మహానీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో దానికి సంబంధించిన ఒకసారి చూస్తే ఆ టైంకి ముఘల్ రూల్స్ ఉన్నాయి. సో ఔరంగజేబ్ గారికి ఆ టైంకి మొత్తం ఇండియాలో వాళ్ళకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఆ టైంకి ఇప్పుడు చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటుంది. ఆ కింగ్డమ్స్లో ఆ కన్సర్ట్ కింగ్ ఎలా ఉంటారో దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆ టైంలో పాపన్న గౌడ్ గారు కింగ్డమ్ ఏమైనా ఉన్నాయి, దానిలో ఎవరికి ఏమీ లేవు, వాళ్ళు సంబంధించిన ఏం చేశారు, డెవలప్మెంట్ సంబంధించిన ఏం చేశారు. అండ్ ఆ టైమ్స్కి కాస్ట్ స్ట్రక్చర్ చూస్తే లాస్ట్ ఇప్పుడు ఉన్న ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ కాస్ట్ వాళ్ళకి ఎలాంటిగా ఆపర్చునిటీ ఉండదు. ఆ టైంకి ఒక కాస్ట్ నుంచి కింగ్ లాగా అయ్యారు. దాని తర్వాత బారంగల్ ఫోర్ట్ ఆర్ ఇంకా తెలంగాణ, ఆ టైంకి ఉన్న తెలంగాణలో మొత్తం ఒక కొత్త కింగ్డమ్ లాగా ఏర్పాటు అయింది. సో దానికి ఎంత కష్టపడాడు, ఎట్లా చేశారు, దాని గురించి మనం ఒకసారి గుర్తుపెట్టాలి. దాంతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ఉండవచ్చు, ఆర్ లోవర్ కాస్ట్ సంబంధించిన దానికి వెల్ఫేర్ సంబంధించిన, ఆర్ ఏమైనా ట్యాక్స్ ఉన్నాయి, అది అన్ని వార్ కోసం ఆర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఉన్నాయి. అట్లా చేసేసి ఒక ఆల్టర్నేటివ్గా, అంటే ఆ టైంకి ఉన్న వ్యవస్థ మీద ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయవచ్చు, దాని గురించి సర్దార్ పాపన్న గౌడ్ గారికి మనం ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. అండ్ ఐ హోప్ వాళ్ళు ఇచ్చిన సందేశాలు, వాళ్ళు ఇచ్చిన మార్గంలో మనం కూడా ఇప్పుడు కూడా సమాజంలో రకరకాల డిఫరెన్సెస్ ఉంటుంది, రకరకాల కొంతమందికి ఎక్కువ డబ్బు ఉంటుంది ఆర్ పవర్ ఉంటుంది, అట్లా డిఫరెన్సెస్ ఉంటుంది. కానీ సమాజంలో అందరూ ఒక లెవెల్కి రావాలి, దానికోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన గవర్నమెంట్ మెసేజ్కి దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది. గవర్నమెంట్ మెసేజ్ దానికి ఖచ్చితంగా సాధించాలి. పాలసీ ఏమైనా గవర్నమెంట్ నుంచి ఫామ్ అవుతుంది, దానికి మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మన గవర్నమెంట్ మెసేజ్కి బాధ్యత ఉంటుంది. సేమ్గా కుల సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ మెసేజ్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద మంచిగా ఉండాల్సింది. సో దట్ ఎడ్యుకేషన్ నుంచి మాత్రమే లాస్ట్లో వెనుకబడి ఉన్న కుటుంబాలు కూడా మంచిగా 1 జనరేషన్లో బయటకి రావచ్చు. సో దాని మీద అవగాహన పెంచాలి. అండ్ మనం దాని గురించి గవర్నమెంట్కి అకౌంటబుల్ హోల్డ్ చేయాల్సింది. అండ్ అందరూ ఒక లెవెల్కి రావాలి. దానికోసం అందరూ కలిసి ప్రయత్నం చేస్తే, సమాజం, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ అందరూ కలిసి పని చేస్తే మాత్రం ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. బుధవారం మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్షెట్పేట్, దండపల్లి మండలాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ విధానాలను వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ విధానాలను స్థానికులకు వివరించారు.
పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళ పిలుపు మేరకు మా పెద్దలు ప్రేమసారావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల పిలుపు మేరకు ఈరోజు మంచల పట్టణంలో గౌరవ వారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మంచల పట్టణంలో ఏదైతే 10వ వార్డు అదేవిధంగా 28వ వార్డులలో ఈరోజు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడే పాదయాత్రను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు అడుగేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఏదైతే మన భారత రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అదేవిధంగా కొన్ని సంస్కృతం లేని పార్టీలు ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాపాడడం కోసం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిన సంగతి అందరూ తెలిసిందే. ఈ రోజు దాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క దేశానికి ఒక మంచి రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు రూపుమాపు లేకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈరోజు పేద ప్రజలను వర్గాలను తుంగలో తొక్కే విధంగా విధి విధానాలు రూపొందించే ఈ యొక్క బీజేపీ పార్టీకి వారి విధి విధానాలను ఇక్కడ ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిన ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాల్సిన శుభ సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో భాగమైనందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇటు మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ముఖ్య పార్టీ నాయకులు కావచ్చు, అందరు కలిసి ఎక్కడికక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడునే దిశగా యువకులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున తరలాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత వారంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క పట్టణంలో మంచిర్యాల పట్టణంలో ఏ విధంగానైతే ప్రతిరోజు ఈ యొక్క పాదయాత్ర రీలే పాదయాత్ర అనే కార్యక్రమాన్ని మేము దాన్ని పొందుపరచడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల భారత ప్రజాస్వామ్యం పట్ల ఘోరమైనటువంటి కఠిన వైఖరిని వ్యవహరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు లేకుండా రాజ్యాంగ మనుగడను లేకుండా చేయాలనే ఒక దురుద్దేశం కొద్దీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడుగులేస్తుంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఈరోజు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామాన పట్టణాన ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నినాదాలు చేసుకుంటూ ఇలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం యొక్క విలువను గుర్తించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. తప్పకుండా మంచిర్యాల జిల్లాలో మా గౌరవ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వాన మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం నిరంతర పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్. నస్పూర్ మున్సిపాలిటీలోని 3, 4 వార్డుల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ వేణు ప్రారంభించారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ విధానాలను వివరించారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ విధానాలను వార్డు ప్రజలకు వివరించారు. సమాజంలో అశాంతిని అత్యంత
పవిత్రమైనదిగా గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను కుల మత ప్రాంత అలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా ఇటీవల పరిణామం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.